మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్లు ఇందులో చెప్పబడుతుంది. మొఘల్ సామ్రాజ్య కాలం క్రీస్తు శకం 1526 నుంచి 1857 వరకు. దీని స్థాపకుడు బాబర్ 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం లోడిని ఓడించి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బాబర్ పరిపాలనా కాలం 1526 నుంచి 1530. ఇతను యుద్ధ వ్యూహాల్లో గొప్ప మేధావి మరియు టర్కీ సాహిత్యంలో గొప్ప కవి. మొఘలులు బలమైన పరిపాలన, ఆర్థిక వ్యవస్థ మరియు వాణిజ్య వ్యవస్థలను ఏర్పాటు చేశారు. మొఘల్ సామ్రాజ్య విస్తరణ తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన గోల్కొండ వరకు వ్యాపించింది. బాబర్ తండ్రి తైమూర్ వంశానికి చెందగా తల్లి చెంగీజ్ ఖాన్ వంశానికి చెందింది. వీళ్ళిద్దరికి పుట్టినటువంటి బాబరు మొఘల్ వంశస్థుడు. మొఘల్ అనే పదము మంగోల్ అనే పదం నుంచి వచ్చింది. ఇప్పుడు చదివినటువంటి టాపిక్లో కొన్ని బిట్లు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఇస్ బాబర్. బాబర్ 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో ఎవరిని ఓడించాడు? ఇబ్రహీం లోడి. మొఘల్ అనే పదం ఏ పదం నుంచి వచ్చింది? మంగోల్. బాబర్ తండ్రి ఏ వంశానికి చెందినవాడు? తైమూర్ వంశము. హుమయూన్. ఇతను మొఘల్ పాలకుల్లో రెండోవాడు. బాబర్ కుమారుడు అయినటువంటి హుమయూన్ అనుభవం లేకపోవడం చేత సోదరుల చేత వ్యతిరేకత ఎదుర్కోబడ్డాడు. ఇతను షేర్షా చేతిలో 2 సార్లు ఓడిపోయాడు. మొదటిసారి 1539లో చౌసా యుద్ధంలోను, రెండవసారి 1520లో కనౌజ్ యుద్ధంలోను ఓడిపోయి ఇరాన్కు తరిమివేయబడ్డాడు. అయితే ఇరాన్లో సఫావిద్దుల సహాయంతో 1555లో తిరిగి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. అలా ఢిల్లీని తిరిగి పొందడానికి గల కారణం ఏంటంటే షేర్షా వారసులు అయినటువంటి వారు అసమర్థతగా ఉండడం వల్ల ఢిల్లీని గెలుచుకోగలిగారు. అయితే క్రీస్తు శకం 1556లో హుమయూన్ గ్రంథాలయ మెట్ల మీద నుంచి పడిపోయి మరణించడం జరుగుతుంది. మొఘల్ సామ్రాజ్యం ఏ కాలం వరకు కొనసాగింది అంటే క్రీస్తు శకం 1526 నుంచి 1857 మధ్యకాలం వరకు కొనసాగింది. హుమయూన్ మరణానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆలయంలో మెట్లపై నుంచి జారిపడ్డం. హుమయూన్ చౌసా యుద్ధం మరియు కనౌజ్ యుద్ధాలు ఓడించి ఇరాన్కు తరిమివేసిన వాడు ఎవరు అంటే షేర్షా సూరి. హుమయూన్ ఇరాన్లో ఏ వంశస్థుల సహాయంతో 1555లో ఢిల్లీని మరలా స్వాధీనం చేసుకున్నాడంటే సఫావిద్దుల వంశము. హుమయూన్ మళ్ళీ ఢిల్లీని గెలుచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే షేర్షా సూరి వారసులు అంత సమర్థవంతమైనటువంటి వారు కాదు. హుమయూన్ మరణం గురించి సరైన వాక్యం ఏది అని అడిగాడు. క్రీస్తు శకం 1555లో యుద్ధంలో మరణించాడు, 1556లో మరణించాడు, 1540లో కనౌజ్ యుద్ధంలో మరణించాడు, 1555లో ఇరాన్లో మరణించాడు. అంటే క్రీస్తు శకం 1556లో మరణించాడు. అక్బర్ క్రీస్తు శకం 1556 నుంచి 1605 ఈయన కాలం. ఈయన 13 ఏళ్ల వయసుకే చక్రవర్తి అయ్యాడు. నిరక్షరాస్యుడు. ఆయన తండ్రి హుమయూన్ చనిపోవడంతో అకస్మాత్తుగా ఈయనకి పదవీ యోగం పట్టింది. అతని సంరక్షకుడైనటువంటి బైరామ్ ఖాన్ 13 ఏళ్ల వయసులో ఈయన్ని యుద్ధ విద్యలు నేర్పించి రాజుగా పాలన చేయిస్తాడు. ఇతను 1556లో రెండవ పానిపట్టు యుద్ధం చేసి బెంగాల్ ప్రధాని అయినటువంటి హేమూని ఓడించి ఢిల్లీని ఆక్రమిస్తాడు. 1556లో రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బరు హేమును ఓడించి చంపి ఢిల్లీ ఆగ్రాలపై అధికారం సుస్థిరం చేసుకుంటాడు. ఇది చాలాసార్లు తేటలో వచ్చింది. రాజపుత్ర విధానం చునార్, మాల్వా, గోండ్వానా, బికనీర్, జైసల్మేర్, జోధ్పూర్ లాంటి రాజ్యాలను జయించాడు. అక్కడ జయించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి రాజపుత్రులతో స్నేహం కోసం జైపూర్ యువరాణి జోధాబాయిని వివాహం చేసుకున్నాడు. ఇలా చాలామంది రాజపుత్రుల స్త్రీలను వివాహం ఆడినటువంటి రాజు అక్బరు. మత సహనాన్ని ఎక్కువగా పాటిస్తాడు ఇతను. ఉన్నత పదవుల్లో రాజపుత్రులైనటువంటి రాజా మాన్సింగ్, రాజా తోడరమల్, రాజా భగవాన్ దాస్ లాంటి వారికి ఉన్నత పదవులు ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ తాలూకా కూతుర్లు, అక్కచెల్లెళ్ళు మొదలైన వారే భార్యలుగా చేసుకున్నాడు కాబట్టి వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది. అయితే అక్బర్ని వ్యతిరేకించిన మేవాడ పాలకుడు ఎవరంటే మహారాణా ప్రతాప్. ఈయన జీవితాంతము అక్బర్ అధికారాన్ని అంగీకరించలేదు.
చనిపోయే వరకు కూడా అక్బర్ అధికారాన్ని ఇతను అంగీకరించినటువంటి రాజు ఎవరు అంటే మహారాణా ప్రతాప్. అలాగే అహ్మద్ రాణి చాంద్ బీబీ కూడా అక్బర్ పరిపాలనని వ్యతిరేకించింది. బీర్బల్ ఇతను రాజా బీర్బల్ అక్బర్కి సన్నిహితుడు. ఆస్థానంలో గొప్ప గాయకుడు, కవి. మనకి అక్బర్ బీర్బల్ కథల్లో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఈ బీర్బల్. హుమయూన్ మరణించే సమయానికి అక్బర్ వయస్సు ఎంత అంటే 13 సంవత్సరాలు. అతని సంరక్షకుడు ఎవరు అంటే బైరామ్ ఖాన్. 1556లో జరిగిన రెండో పానిపట్టు యుద్ధంలో అక్బర్ ఎవరిని ఓడించి ఢిల్లీ ఆగ్రాలపై తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు అంటే హేమూను ఓడించి సుస్థిరం చేసుకున్నాడు. రాజపుత్రులతో స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి అక్బర్ ఎవరిని వివాహం చేసుకున్నాడు అంటే జోధాబాయి. క్రింది వారిలో అక్బర్ను వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన మేవాడ్ పాలకుడు ఎవరు? మహారాజా ప్రతాప్. క్రింది వారిలో అక్బర్ ఆస్థానంలో ప్రముఖుడు, అతని సన్నిహితుడు, అక్బర్ బీర్బల్ కథల్లో ప్రసిద్ధుడైన వ్యక్తి ఎవరు అంటే బీర్బల్. జహంగీర్ 1605-1627. ఇతని అసలు పేరు సలీం. ఇతను అక్బర్ వారసుడు. అయితే అతనికి ఉన్నటువంటి బిరుదు ప్రపంచ విజేత అనగా జహంగీర్. జహంగీర్ అంటే అర్థము ప్రపంచ విజేత. ఇతని పాలనా విధానం తండ్రి సాంప్రదాయాలను కొనసాగించాడు. రాజపుత్రులతో మంచి సంబంధాలతో సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆర్థిక అభివృద్ధి, స్థానిక వాణిజ్య పన్నులను ప్రవేశపెట్టాడు. ఇతను జహంగీర్ ప్రకృతి ప్రేమికుడు మరియు చిత్రకారుడు. పక్షులు, మొక్కలు, జంతువులను గాఢంగా పరిశీలించేవాడు. ముఖ్యంగా పక్షులంటే ఇతనికి అమితమైన ప్రేమ ఉంది. ఇతను కాలంలోనే చిత్రలేఖనం ఉన్నత స్థితికి చేరుకుంది. ఇతను గొప్ప చిత్రకారుడు కూడా. ఇతని చివరి దశలో నూర్జహాన్ అనారోగ్యం గురికావడంతో అతని భార్య అయినటువంటి నూర్జహాన్ పరిపాలనా వ్యవహారాలు చూసుకునేది. ఆ రకంగా అక్బరు వారసుడైన జహంగీర్ అసలు పేరు ఏమిటి? జహంగీర్ అసలు పేరు సలీం. జహంగీర్ అనే బిరుదు అర్థం ఏమిటి అంటే ప్రపంచ విజేత. జహంగీర్ పరిపాలనకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజము అంటే రాజపుత్రులతో శత్రుత్వం కొనసాగించేవాడా? కాదు. తండ్రి అక్బర్ సాంప్రదాయాలను కొనసాగించి రాజపుత్రులతో మంచి సంబంధాలు నెలకొల్పాడు. ఇతను తండ్రినే ఫాలో అయ్యాడు. అన్ని పన్నులను రద్దు చేశాడు. ఇది కాదు. సామ్రాజ్యాన్ని చిన్న రాజ్యాలుగా చేశాడు. ఇది కాదు. సో ఆన్సర్ ఇస్ తండ్రిని ఫాలో అయ్యాడు. జహంగీర్కి కింది వాటిలో ఏది ప్రత్యేకమైన ఆసక్తి ఉంది అంటే చిత్రలేఖనం. పక్షులు, మొక్కలు, జంతువుల పరిశీలన మరియు చిత్రలేఖనం. జహంగీర్ పాలనా కాలంలో వ్యవహారాలను ప్రధానంగా ఎవరు నిర్వహించేవారు? చివరి కాలంలో అంటే నూర్జహాన్. జహంగీర్ చివరి కాలంలో నూర్జహాన్ పాలనా వ్యవహారాలు చూసేది. షాజహాన్ 1628 నుంచి 1658 వరకు. ఇతను జహంగీర్ కుమారుడు. అసలు పేరు షాజహాన్ అసలు పేరు ఖుర్రం. ఇతని కాలంలో మొఘల్ సంస్కృతి వైభవం ఉన్నత స్థాయికి చేరుకుంది. నిర్మించిన కట్టడాలు ఆగ్రాలో తాజ్మహల్, ఢిల్లీలో జామా మసీద్. దీన్నే ముత్యాల మసీద్ అని కూడా అంటారు. మరియు ఎర్రకోట. ప్రస్తుతం ప్రతి ఆగస్టు 15కి ఎర్రకోట మీద నుంచే ప్రసంగిస్తూ ఉంటారు. ఇది ప్రతి ఎగ్జామ్లో ఎక్కువగా వస్తుంది. జామా మసీద్ ఆగ్రా ఎక్కడుంది ఇలాంటివి. దక్కన్ రాజ్యాలైనటువంటి బేజ్పూర్, గోల్కొండ, అహ్మద్ నగర్లను జయించాడు. 1658లో కుమారుల మధ్య వారసత్వ వివాదం వచ్చి చివరకు ఔరంగజేబు సింహాసనం ఎక్కాడు. ఔరంగజేబ్ షాజహాన్ చిన్న కుమారుడితను. ముస్లిం మతాచారాల పట్ల శ్రద్ధాభక్తులు ఉంటాయి. టోపీలు కొట్టడం ద్వారా వచ్చిన డబ్బుతో జీవించాడు ఔరంగజేబ్. పరమత సహనం లేకపోవడంతో తిరుగుబాట్లు ఎక్కువయ్యాయి. ఇతని కాలంలో గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్, శివాజీ తిరుగుబాటు చేశారు. శివాజీ స్వతంత్ర మరాఠా రాజ్యం స్థాపించాడు. ఇతని కాలంలోనే శివాజీ స్వతంత్ర మరాఠా రాజ్యం స్థాపించాడు. ఇతను గురు తేజ్ బహదూర్ని ఉరి తీయించాడు. క్రీస్తు 1685లో బీజాపూర్, 1687లో గోల్కొండలను జయించాడు. ఇతని తర్వాత కొడుకుల మధ్య మళ్ళీ వారసత్వ పోరాటాలు జరిగాయి. మొఘలుల పరిపాలనా విధానం. మొఘలులది కేంద్రీకృత పరిపాలనా విధానం. అంటే చక్రవర్తే అన్నీ చూసుకుంటాడు. అక్బర్ పరిపాలనా సంస్కరణలో ముఖ్యంగా సామ్రాజ్యాన్ని 15 సుబాలుగా విభజించాడు. ఆ ప్రతి సుబాకు సుబేదార్ని నియమించాడు. ఆ సుబాలని తర్వాత సర్కారులను పరగణాలుగా విభజించాడు.
ఇతను భూమి శిస్తు విధానం తీసుకొచ్చాడు. భూమిని సర్వే చేయించి పండిన పంటల ప్రకారం పన్ను విధించడం చేశాడు. భూమిని 4 రకాలుగా విభజించి 1/3 వంతు పంటను పన్నుగా వసూలు చేసేవాడు. ఇందులో షేర్షా పరిపాలన ముద్ర అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్బరు షేర్షా విధానాలను ఎక్కువగా అమలు చేశాడు. మున్సబ్దారీ వ్యవస్థ. అక్బర్ ప్రవేశపెట్టింది మున్సబ్దారీ వ్యవస్థ అనేది ఒక సైనిక వ్యవస్థ. మున్సబ్ అంటే హోదా లేదా ర్యాంక్. మున్సబ్దార్ అంటే మున్సబ్ కలిగిన వ్యక్తి, ర్యాంక్ కలిగిన వ్యక్తి అని అర్థం. ఇతను ర్యాంకులు, జీతాలు, సైనిక బాధ్యతలు నిర్ణయించే గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. సైనికుల సంఖ్య ఇక్కడ 10 నుంచి 10,000 వరకు ఉంటుంది. స్థాయిని బట్టి, మన్సబ్‌ని బట్టి. ఇతర పాలకులతో సంబంధాలు. మొఘలులు వ్యతిరేకించిన వారిపై దాడి చేశారు. రాజపుత్ర స్త్రీలను వివాహం చేసుకున్నారు. రాజపుత్రుల్లో సిసోడియా వంశం మొఘల్ అధికారాన్ని అంగీకరించలేదు. సంబంధాలు. అక్బర్ కాలంలో మంచి సంబంధాలుండేవి. షాజహాన్ కాలంలో క్షీణించాయి. ఔరంగజేబు కాలంలో అత్యంత క్షీణదశకు చేరుకున్నాయి. దేశమంతా తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఔరంగజేబు తర్వాత సామ్రాజ్యం పూర్తిగా విచ్ఛిన్నమైంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇతర పాలకులతో సంబంధాలు అక్బర్ కాలంలో మంచిగా ఉంటే, షాజహాన్ కాలంలో క్షీణించాయి. ఔరంగజేబు కాలంలో అత్యంత క్షీణదశకు చేరుకున్నాయి. చివరికి ఔరంగజేబు తర్వాత సామ్రాజ్యం అనేది విచ్ఛిన్నం కావడం జరిగింది. మతము, సాంఘిక జీవనం. మొఘలులు సున్నీ మతస్థులు. సున్నీలు, షియాలు అని 2 రకాలుంటారు. అందులో సున్నీ మతస్థులు మొఘలులు. అక్బర్ సహనం పాటించి హిందువులపై జిజియా పన్ను, యాత్రికుల పన్ను రద్దు చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. జిజియా పన్ను, యాత్రికుల పన్ను. జిజియా పన్ను అంటే యాత్రికుల పన్ను అంటే చూద్దాం. ఔరంగజేబు షరియత్తు, ఇస్లాం సిద్ధాంతాలను అమలు చేసి ప్రజల నైతిక జీవితాన్ని పరిశీలించడానికి ముతావాసిబ్ అనే మతాధికారులను నియమించాడు. చాలా ఇంపార్టెంట్. ఔరంగజేబు షరియత్, ఇస్లాం సిద్ధాంతాలను అమలు చేసి ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి నియమించిన మతాధికారుల పేరు ఏమిటి అంటే ముతావాసిబ్. ఇప్పుడు జిజియా పన్ను అంటే చూద్దాం. ముస్లిమేతరులు తమ మతాచారాలను పాటించడానికి, ఇస్లాంలోని మారకుండా ఉండడానికి ముస్లిముల పాలకులకు చెల్లించే ఒక పన్ను. అంటే ఇక్కడ ముస్లిమేతరులు రాజ్యంలో ఉన్నట్టయితే వాళ్ళు అయితే ముస్లిం మతాన్ని స్వీకరించాలి. లేదంటే పన్ను కట్టి వాళ్ళ మతాచారాల్ని అమలు చేసుకోవచ్చు. ఇది వాళ్ళు పెట్టినటువంటి ట్రాన్సిషన్. అంటే మతాన్ని మార్పించడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం. అయితే ఈ జిజియా పన్ను మొదట ప్రవేశపెట్టినవాడు బానిస వంశానికి చెందినటువంటి కుతుబుద్దీన్ ఐబక్. యాత్రికుల పన్ను. ముస్లిం చక్రవర్తులు పవిత్ర ప్రదేశాలకు వెళ్లే హిందువులపై విధించిన పన్ను. దీన్నే యాత్రికుల పన్ను అంటారు. ఈ 2 పన్నుల్ని విధించడం అయితే జరిగింది. మతం. ఇబదతా ఖాన్ నిర్మించిన వాడు అక్బర్. 1575లో ఫతేపూర్ సిక్రీ వద్ద దీన్ని నిర్మించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే వివిధ మతాల చర్చల కోసం దీన్ని ఇబదతా ఖాన్ని అక్బరు 1575లో ఫతేపూర్ సిక్రీ వద్ద నిర్మించాడు. దీన్ ఈ ఇలాహి, ఇది ఒక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. దీన్ని ప్రకటించింది అక్బరు. అక్బరు 1582లో ఈ మతాన్ని ఏర్పాటు చేశాడు. దీని అర్థం ఏంటంటే దీన్ ఈ ఇలాహి అంటే అందరితో శాంతి లేదా విశ్వజనీన శాంతి అనే అర్థం. దీని లక్ష్యం ఏంటంటే విభిన్న మతాల మధ్య శాంతియుత సమన్వయ సంబంధాలని ఏర్పరచుకోవడం. ఎందుకు విభిన్న మతాలకి అవకాశం ఇచ్చాడంటే ఇతను పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళందరూ కూడా హిందువులే, రాజపుత్రులు కాబట్టి. ఈ రకంగా ఈ మతంలో కేవలం 18 మంది మాత్రమే చేరారు. ఇది ఆస్థాన మతంగా అనేది మిగిలిపోయింది తప్పితే ప్రజల తాలూకు ఆదరణ అయితే పొందలేదు. ఆర్థిక జీవనం. మొఘలుల ప్రధాన వృత్తి వ్యవసాయం. మొఘలుల బాధ్యత విస్తృతమైన రహదారీ వ్యవస్థ నిర్మాణము, దేశమంతా ఒకే రకమైన కరెన్సీ ఉండాలి అని వీళ్ళు ప్రయత్నం చేశారు. పట్టణాలు, నగరాలు కలిపే రహదారులు ఉండేవి. ముఖ్యమైన ఆదాయ వనరు ఏంటంటే మొఘలుల కాలంలో వ్యవసాయ పన్ను. ఇక్కడ నాణేలు, వెండి నాణెము, రాగి నాణేలను ప్రవేశపెట్టారు. వెండి నాణేన్ని రూపాయి అని, రాగి నాణేన్ని దాములని అంటారు. సూర్ వంశానికి చెందిన షేర్షా దీన్ని ప్రవేశపెడితే దాన్ని కొనసాగించాడు అక్బర్. అక్బర్ కాలంలో దామ్ అత్యంత సాధారణ నాణెంగా చలామణి అయింది.
వ్యవసాయం. మొఘలుల కాలంలో ఉత్పత్తి బాగా పెరిగింది. ఆహారం పంటలు గోధుమ, వరి, బార్లీ. వాణిజ్య పంటలుగా మొక్కజొన్న, పొటాటో అంటే బంగాళాదుంపలు, పత్తి, గంజాయి, నీలిమందు, పొగాకు విస్తృతంగా పండించడం మొదలుపెట్టారు. జప్తు పద్ధతి. జప్తు పద్ధతి అంటే అక్బర్ కాలంలో నాటి రెవెన్యూ పాలన పద్ధతే జప్తు పద్ధతి. అందులో భాగంగా రాజా తోడర్మల్ పర్యవేక్షణలో క్రీస్తు శకం 1580లో దీన్ని ప్రారంభించారు ఈ జప్తు పద్ధతిని. గడిచిన 10 సంవత్సరాలు ఉత్పత్తి ధరలను హెచ్చుతగ్గులను లెక్కకట్టి, అందులో ఆ ఉత్పత్తిలో 1/3 వంతును నుండి సగం వరకు కూడా ఒక్కోసారి 1/2 వంతు వరకు కూడా పన్ను విధించడం జరిగింది. ఇలా శిస్తును దాముల్లో చెల్లించాలి. ఇలా శిస్తు వసూలు చేసే పద్ధతినే జప్తు పద్ధతి అని అంటారు. మొఘలుల కాలంలో కళ మరియు వాస్తు శిల్పం ఎలా ఉన్నదంటే, వీళ్ళు కట్టడాల్లో స్మారక చిహ్నాలు, ఎత్తైన స్తంభాలపై నిర్మాణము, పాలరాయి విరివిగా వాడారు. షాజహాన్ కాలంలో పాలరాతితో తాజ్‌మహల్ నిర్మించాడు. ఇలాగా నీరు ప్రవహించే ఫౌంటైన్‌లు మొదలైనవి వీళ్ళు కళల్లో ఉండేవి. ఫతేపూర్ సిక్రీ, చిత్తోడ్, రణతంబోర్ విజయాల తర్వాత ఈ ఫతేపూర్ సిక్రీని నిర్మించడం జరిగింది. చిత్తోర్, రణతంబోర్ విజయాలకి గుర్తుగా. అక్బర్ తన మత గురువైనటువంటి షేక్ సలీం చిస్తీ గౌరవార్థము రాజధాని ఆగ్రా నుండి సిక్రీకి మార్చి నిర్మించిన ప్రణాళికాబద్ధమైన నగరమే ఫతేపూర్ సిక్రీ. ఫతే అంటే విజయము, అందుకే ఫతేబాద్ తర్వాత ఫతేపూర్ సిక్రీ అయ్యింది. ఇప్పటి వరకు ఉన్న కట్టడం ఇది. మొఘలుల కట్టడాల్లో ఇప్పటి వరకు మిగిలి ఉన్న కట్టడం ఏది అంటే ఫతేపూర్ సిక్రీ అని చెప్పవచ్చు. బులంద్ దర్వాజా, దీన్ని కట్టించింది అక్బర్. గుజరాత్ విజయానికి జ్ఞాపకంగా దీన్ని బులంద్ దర్వాజాని కట్టించాడు. ఇది ఫతేపూర్ సిక్రీలో అత్యంత ప్రసిద్ధి ఇస్లామిక్ నిర్మాణము, ఎత్తైన గోడలతో నిర్మాణము ఉంది. అక్కడే పంచమహల్ 5 అంతస్తుల భవనం కూడా ఉంది. ఎర్రకోట, ఇది ఢిల్లీలో ఉంది. దీన్ని కట్టించింది షాజహాన్. షాజహాన్ తన రాజధాని షాజహానాబాద్ ఢిల్లీలో ఉంది. దీన్ని రాజకుటుంబ నివాసంగా ఎర్రకోటని ఉపయోగించుకునేవాడు. ఇది మొఘలుల సృజనాత్మక నిర్మాణ శైలికి తార్కాణం. ఇందులో ముఖ్యమైన కట్టడాలు దివాన్-ఇ ఆమ్, దివాన్-ఇ ఖాస్, మోతీ మసీద్, హయత్ బక్ష్ బాగ్, రంగ్ మహల్ మొదలైనవి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన కట్టడాలు ఎర్రకోటలో. ఇక తాజ్‌మహల్ తెల్ల పాలరాతితో నిర్మించబడినటువంటి సమాధిది. ఆగ్రాలో ఉంది ఇది. ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలో ఉంది. దీన్ని కట్టించిన వాడు షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రేమకు గుర్తుగా తాజ్‌మహల్‌నైతే నిర్మించాడు. ఇక సంస్కృతి, సాహిత్య, వస్త్రాల గురించి చూసుకున్నట్లయితే పర్షియా కళా సాహిత్యాలు భారతీయ కళలతో మిళితమై ఉంటాయి. మొఘలుల కాలంలో మస్లిన్, సిల్క్, వెల్వెట్ వంటి గొప్పగా అలంకరించబడిన వస్త్రాల వినియోగం అభివృద్ధి జరిగింది. ఇక విద్యా విధానం చూసుకుంటే ఖురాన్, ఫత్వా-ఇ అలంగీరి వంటి ఇస్లామిక్ చట్టాలను స్వదేశీ భాషల్లో బోధించడానికి మక్తాబ్ అనే పాఠశాల నిర్మాణం చేశారు. ఇక్కడ ఫత్వా-ఇ అలంగీరి అనేది ఇస్లామిక్ చట్టం అన్నమాట. మొఘలుల కాలంలో పర్షియన్ భాష అత్యున్నతమైనటువంటి మరియు అధికార భాష. బాబర్ నామాను రాసింది బాబరే. అతని తర్వాత అబుల్ ఫజల్ అనే ఆయన ఐనీ అక్బరి అండ్ అక్బర్నామా అనే గ్రంథాల్ని రాశాడు. ఉస్కీ జహంగీర్నామా వంటి జహంగీర్ యొక్క ఆత్మకథ, దీన్ని రాసింది జహంగీర్. దారా షికో, ఇతను షాజహాన్ కొడుకు, భగవద్గీత, మహాభారతాన్ని పర్షియన్లోకి అనువదించాడు. ప్రముఖ హిందీ కవి తులసీదాస్ రామాయణాన్ని రామచరితమానస్ అనే పేరుతో హిందీలో రాశాడు. ఇక ప్రముఖ రచనలైనటువంటి అక్బర్ రాసిన జీవిత చరిత్రలు మరియు ఆయన పరిపాలనా కాలం నాటి విశేషాలను వివరిస్తూ అక్బర్నామా మరియు ఐనీ-ఇ అక్బరి అనే గొప్ప గ్రంథాల్ని పర్షియన్ భాషలో రాశాడు అబుల్ ఫజల్. మొఘలుల కాలంలో చిత్రకళ. మొఘలుల కాలంలో మినియేచర్ చిత్రకళ అనే ఆధునిక శైలి ప్రారంభమైంది. చిత్రకళ అత్యున్నత స్థాయికి జహంగీర్ కాలంలోనే చేరుకుంది. జహంగీర్ పోషణలో కొత్తగా చేరిన రంగులు ఏవి అంటే నెమలి నీలము, ఎరుపు రంగులు చేరాయి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్.
మొఘలుల కాలంలో సంగీతం గురించి చూసుకున్నట్లయితే సంగీతాన్ని ప్రోత్సహించింది బాబర్, హుమయూన్. కానీ ఉన్నత స్థితికి చేరుకుంది మాత్రం అక్బర్ కాలంలో. సంగీతాన్ని నిషేధించింది ఎవరు అంటే ఔరంగజేబు. అక్బర్ ఆస్థానంలో సంగీతకారులు 36 మంది ఉండేవారు అబుల్ ఫజిల్ ప్రకారం. వారిలో ప్రసిద్ధుడు తాన్సేన్, బాజ్ బహదూర్. తాన్సేన్ అక్బర్ నవరత్నాల్లో ఒకడు. తాన్సేన్ మేఘమల్లు రాగంతో వర్షాన్ని, దీపక్ రాగంతో అగ్నిని సృష్టించాడని ఒక ప్రతీతి ఉంది. ఈ శైలులు ప్రస్తుత హిందుస్థానీ సంగీతంలో కనిపిస్తాయి. అక్బర్ స్వయంగా నగారా వాయించేవాడు. మొఘల్ సామ్రాజ్య పతనం. పతనము షాజహాన్ తోటే ప్రారంభమైంది. అయితే ఔరంగజేబు కాలంలో మరింత క్షీణించి ఆ తర్వాత పూర్తిగా నశించింది. ఔరంగజేబు తర్వాత చాలా వేగంగా పతనం పొంది, పతనానికి కారణాలు ఔరంగజేబు యొక్క మత సహనం లేకపోవడం, అనుమాన స్వభావం, ప్రతి ఒక్కరిని అనుమానించేవాడు. అలాగే కుమారులను, అధికారులకు అవకాశం ఇవ్వకుండా తానే అన్ని చూసుకునే ప్రయత్నం చేసి, ఆ తర్వాత రాజుగా నియమించే కుమారులను తయారు చేయలేకపోవడం. మతమౌఢ్యం వల్ల జాట్లు, సత్నామీలు, సిక్కులు వంటి వారు తిరుగుబాటు చేయడం. రాజపుత్రులు మరాఠాలతో శత్రుత్వం సామ్రాజ్యానికి మరింత శాపంగా మారి చివరికి పతనానికి దారితీసింది. 1857 సిపాయిల తిరుగుబాటుతో ఆంగ్లేయులు ఆక్రమించుకున్నారు. క్రింది జతలను సరిపోల్చండి. జాబితా 1లో బాబరు, హుమయూను, అక్బరు, జహంగీర్. 2లో ప్రపంచ విజేత, మొదటి పానిపట్టు యుద్ధము, రెండవ పానిపట్టు యుద్ధము, సఫావిద్దుల సహాయంతో ఢిల్లీని స్వాధీనం చేసుకోవడం. వీటితో ఇప్పుడు మనం మ్యాచ్ చేయాలి. హుమయూన్ సఫావిద్దుల సహాయంతో ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నాడా? మనకు తెలిసింది మొదటి పానిపట్టు యుద్ధం బాబరు, రెండవ పానిపట్టు యుద్ధం అక్బరు. సో A2 C3, A2 C3 అనేది మొదటిదే. సో B4 సఫావిద్దుల సహాయంతో ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. జహంగీర్ని అనగా అర్థము ప్రపంచ విజేత అని. నెక్స్ట్ క్రింది జతను సరిపోల్చండి. భైరామ్ ఖాన్, జోధాబాయి, నూర్జహాన్, బీర్బల్. ఇక్కడ అక్బర్ భార్య, అక్బర్ సంరక్షకుడు, జహంగీర్ భార్య, అక్బర్ సన్నిహితుడు. చూసుకున్నట్లయితే అక్బర్ జోధాబాయిని అనే రాజపుత్ర స్త్రీని వివాహం ఆడాడు. సో B1 ఉన్నది ఈ 2. అలాగే నూర్జహాన్ జహంగీర్ భార్య. సో C3, B1 C3 ఉన్నది ఆప్షన్ ఏ. సో A2 అక్బర్ సంరక్షకుడు బైరామ్ ఖాన్, D4 బీర్బల్ అక్బర్కి సన్నిహితుడు. క్రింది జతలను సరిపోల్చండి. ఇక్కడ సంవత్సరాలు ఇచ్చాడు, వాటితో మ్యాచ్ చేయమంటున్నాడు. 1526 మొదటి పానిపట్టు యుద్ధం తెలిసిందే, A2. 1556 రెండో పానిపట్టు యుద్ధం, ఇది రైట్, A2 D4. A2 D4 అనేది మొదటిది. B3 అంటే 1539లో చౌసా యుద్ధం, 1555లో ఢిల్లీని మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడు హుమయూన్. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్రింది జతలను సరిపోల్చండి. హేము మహారాణా ప్రతాప్, షేర్షా సూరి, చాంద్ బీబీ. మహారాణా ప్రతాప్ అక్బర్ను వ్యతిరేకించిన మేవాడ్ పాలకుడు. B1 ఆప్షన్లో B1 ఉన్నది ఒకటే ఉంది. సో డి ఆన్సర్. A2 హేము రెండో పానిపట్టు యుద్ధంలో ఓడిపోయాడు అక్బర్ చేతిలో. C3 షేర్షా సూరి హుమయూన్ను కనౌజ్ యుద్ధంలో ఓడించాడు. D4 చాంద్ బీబీ అహ్మద్ నగర్ రాణి చాంద్ బీబీ. నెక్స్ట్ సలీం, జహంగీర్, బాబర్, అక్బర్ ఇచ్చాడు. ఇక్కడ జహంగీర్ అంటే ప్రపంచ విజేత. B2 ఉన్నది ఒకటే ఆప్షన్. A1 B2 C3 D4. సలీం అనగా అక్బర్ వారసుడు సలీము. జహంగీర్ ప్రపంచ విజేత. బాబర్ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. అక్బర్ హేమును ఓడించిన చక్రవర్తి. నెక్స్ట్